కాకి ముక్కికి దొండపండు అందదంట. ఇవి కేవలం రామచిలుక మాత్రమే తినగలదు. నమస్తే అన్నావు మన వాళ్ళందరికీ. ఈ రోజు మా తోటలో పండిన ఈ అడవి దొండకాయలను అయితే మీకు చూపిస్తాను. ఈ అడవి దొండకాయలకి 90 కిడ్స్ అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అప్పట్లో ఈ దొండకాయల కోసం రక్తాలు చిందించాం అనుకోండి. స్కూల్ ఎగమింగి మరి వీటిని కోసుకోవడానికి వెళ్లే వాళ్ళం మేము. ఆ రోజుల్లో మన డెడికేషన్ అలా ఉండేది. మరి చెట్టు మేమున్న తోటలో ఉండబట్టి సరిపోయింది. లేకపోతే మా ఊరు పిల్ల కట్ట వీటిని ఎప్పుడు కోసుకొని తినేసేవాళ్ళు. ఇవి చూడడానికి ఎలా ఉన్నాయంటే అచ్చం ఎర్రగా పండిన చెర్రీ పళ్ళలాగా ఉన్నాయి. ఈ విధంగా బాగా పండిన దొండకాయలను అయితే కోసుకొని నీట్ గా వాటర్ అయితే వాష్ చేసుకునే వాళ్ళు. ఏమో నిజం చెప్పరా, నువ్వు నిజంగా కడుక్కొని తినేవాడు. అంత టైం ఎక్కడ ఉంది బ్రో మనకి? నా ఫ్రెండ్ గారి చెరుకు తోటలో బండి ఏనుగు మాదిరిగా రప్ప అని కోసుకొని తినేసేవాడు. అలాంటి సమయంలో వీటిని వాష్ చేసుకొని తినడం అనేది అసలు దొరికిన వాడికి దొరికినన్ని కోసుకొని తినడం. అలాగే మీలో కూడా ఈ అడవి దొండ పండుని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి చూద్దాం. టేస్ట్ విషయానికి వస్తే చాలా స్వీట్ గా అయితే ఉంది. నేను ఎంత ఇష్టంగా అయితే ఈ దొండ పండులు కోసుకున్నానో తిరిగి అదే ప్లేస్ లో మళ్ళీ అయితే పెట్టేసాను. ఎందుకంటే ప్రత్యేకంగా కొన్ని పక్షులు వీటిని తినడం కోసమే ఈ ప్లేస్ కి అయితే వస్తున్నాయి. అందుకే వాటి ఫుడ్ వాటికి వదిలేసాను. మరి ఎందుకు బ్రో వాటిని కోసావు అంటే, మీరు మర్చిపోయిన మీ మధుర జ్ఞాపకాలను గుర్తు చేద్దామని మాత్రమే కోసాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు దొండ పండు తినాలంటే సామాన్లు బాగుండాలంటే